హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎన్ అగ్రికల్చర్. ఈ వీడియోలో మనం వరిలో అధిక పిలకలు రావడం కోసం ఎటువంటి పద్ధతులను పాటించాలో తెలుసుకుందాం. ముఖ్యంగా చాలామంది రైతులు వరిలో అధిక పిలకల కోసం ఎక్కువగా గంట మందులపైన ఆధారపడుతుంటారు. కానీ కేవలం గంట మందులపైనే ఆధారపడితే మనకు ఎక్కువ ప్రయోజనం ఉండదు. మనం నాట్లు వేసినప్పటి నుంచి చివరి వరకు కూడా కొన్ని ముఖ్యమైన పద్ధతులను పాటించడం ద్వారా అధిక పిలకలతో పాటు అధిక దిగుబడులను పొందడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ రైతులు 3 విషయాలను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మనం ఎప్పుడైతే నారు పోయడం జరుగుతుందో నారు పోసిన నెల రోజుల లోపల ఖచ్చితంగా నాట్లు వేసుకోవాలి. ఎందుకంటే నారు పోసిన తరువాత వరికి సంబంధించి నెల రోజుల లోపల పిలకలు రావడం అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి లేత దశలో ఉన్నప్పుడే మనం నాట్లు వేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఎటువంటి గంట మందులు వాడకపోయినా ఆటోమేటిక్గా పిలకలు అనేవి రావడం జరుగుతుంది. ఇలా కాకుండా ముదిరిన నారుని కనుక మనం నాట్లు వేసినట్లయితే 40 రోజులు కానీ 50 రోజులు వయసున్న నారుని నాట్లు వేసినట్లయితే మనకు ఎక్కువగా పిలకలు వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి రైతులు ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఖచ్చితంగా వీలవుతే నెల రోజుల లోపల నాట్లు వేసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో వాటర్ ఫెసిలిటీ అందుబాటులో లేకపోవడం వల్ల నాట్లు అనేవి ఆలస్యం అవుతుంటాయి. కాబట్టి అలాంటి సందర్భంలో మనం ఏమి చేయలేం. కాబట్టి వాటర్ ఫెసిలిటీ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా నెల రోజుల లోపల నాట్లు వేసుకునే ప్రయత్నం చేయాలి. ఇది మొదటిది. ఇక రెండవది, నాట్లు వేసిన తర్వాత చాలామంది రైతులు చాలా రిలాక్స్ అయిపోతుంటారు. ఎందుకంటే మేజర్ పని కంప్లీట్ అవుతుంది కాబట్టి. సో నాట్లు వేసిన తర్వాత కూడా మనం చాలామంది ఎక్కువగా నీరుని ఉంచడం జరుగుతుంది. అలా కాకుండా వరిలో ఎక్కువ పిలకలు రావాలంటే వేరు వ్యవస్థకి గాలి తగిలేలా ఉండాలి. కాబట్టి ఎక్కువగా నాట్లు వేసిన తర్వాత మడుల్లో ఎక్కువగా నీరు ఉంచకుండా నేల కనిపించేలాగా లేదా వారంలో 2-3 రోజులు నీళ్లు లేకుండా చూసుకోవాలి. అలాంటి సందర్భంలో అయితే మనకు పిలకలు కూడా ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. మరికొంతమంది రైతులు వాటర్ లేకపోతే ఎక్కువగా కలుపు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఎక్కువగా నీళ్లు కట్టేస్తుంటారు. సో ఎప్పుడైతే ఎక్కువగా నీళ్లు ఉంటాయో అలాంటి సందర్భంలో కూడా మనకు పిలకలు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఎక్కువగా నీరు పెట్టకుండా జస్ట్ 1-2 ఇంచుల మందం మాత్రమే నీరు ఉంచుకునే ప్రయత్నం చేయాలి. లేదా వారంలో 1-2 రోజులు పూర్తిగా నీటిని తీసివేసినట్లయితే మొక్క యొక్క వేరుకి గాలి అనేది తగలడం వల్ల మనకు అధిక పిలకలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక మూడవ ముఖ్యమైనది, ప్రస్తుతం వ్యవసాయ రంగంలో పశువుల ఎరువులను వాడకం అనేది చాలా వరకు తగ్గిపోయింది. కాబట్టి రైతులు ఎక్కువగా ఈ గంట మందులపైన ఆధారపడుతున్నారు. ఈ వరికి సంబంధించి చాలా బాగా పనిచేసే గంట మందుల్లో హ్యూమిక్ యాసిడ్ అనేది చాలా బాగా పనిచేయడం జరుగుతుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న గంట మందుల్లో 90% ఆఫ్ ది గంట మందుల్లో ప్రధానంగా ఉండేది హ్యూమిక్ యాసిడ్. కాబట్టి రైతులు ఈ హ్యూమిక్ యాసిడ్ ఉన్న ఏదైనా గంట మందును ఉపయోగించుకోవడం ద్వారా మంచి పిలకలను పొందవచ్చు. ప్రస్తుతం ఈ హ్యూమిక్ యాసిడ్ అనేది కూడా చాలా తక్కువ ధరలో మనకు అందుబాటులో ఉంటుంది. రైతులు బ్రాండ్ పేరు మీద మోసపోకుండా ప్రోడక్ట్ యొక్క కాంపోజిషన్ని తెలుసుకొని హ్యూమిక్ యాసిడ్ ఉన్న ఏదైనా ప్రోడక్ట్ని ఉపయోగించుకోవడం ద్వారా తక్కువ ఖర్చులో మంచి ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. ఈ 3 పద్ధతులను పాటించడం ద్వారా వరిలో రైతులు అధిక పిలకలతో పాటు మంచి దిగుబడులను పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.